సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంత బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాలు ఉన్న సమాజం ఇది. అందుకే మోసాలు, మోసగాళ్ళ నుంచి, నేరాలు, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ప్రమాదం ఏదో ఓ మోల్ పొంచి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి. అందులో మన తప్పు ఏమీ ఉండదు. బాధితులు మాత్రం మనమే అవుతాం. బాధపడాల్సింది మనమే. ఎవరో అజాగ్రత్తకు మనం మూల్యం చెల్లించుకోవాలి. తెల్లవారకు ముందే ఈ మహానగరాన్ని శుభ్రం చేసి మనకు అంటు వ్యాధులు రాకుండా చేసే పారిశుద్ధ సిబ్బంది జీవితాలు చిన్న భిన్నమవుతాయి. రోడ్డు ఊడ్చుతున్న మున్సిపల్ సిబ్బంది మీద ఒక్కసారిగా రయ్యిన కారు దూసుకొచ్చింది. అంతే, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒకరు చనిపోగా నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఏ మున్సిపల్ పరిధిలో వచ్చింది తెలుసా? మెదక్ మున్సిపల్ కార్యాలయం ముందు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈరోజు ఉదయం అందాజ 5 గంటల ప్రాంతంలో యథావిధిగా మున్సిపల్ కార్మికులు ఎవరైతే వారి యొక్క ఆఫీస్కు వస్తారో ఆఫీస్కు వస్తున్న తరుణంలో ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద 3 మున్సిపల్ ఉమెన్స్ ఆడవారు, అదేవిధంగా 2 పెట్రోల్ బంక్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నటువంటి 5 మంది కూడా వస్తున్న సమయంలో బ్యాక్ సైడ్ నుండి ఆటో కార్ నెంబర్ TS35F 9766 గల ఆటో కార్ డ్రైవరు దాంట్లో ప్యాసింజర్ తీసుకొని అత్వేగంగా జాగ్రత్తగా వచ్చి బ్యాక్ సైడ్ నుండి హిట్ చేయడం వల్ల నరసమ్మ అనే ఆవిడ అక్కడికక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది. మిగతా 4గురిని హాస్పిటల్కి మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తరుణంలో చికిత్స పొందుతూ యాదమ్మ అనే చనిపోయింది. రిమైనింగ్ 3 కూడా ఇంజ్యూరీస్ అయినాయి. వారిని కూడా బెటర్ ట్రీట్మెంట్ కోసం మున్సిపల్ కమిషనర్ గారు ఒక అమ్మని హైదరాబాద్ తరలించడం జరిగింది. రిమైనింగ్ 2 అండర్ ట్రీట్మెంట్. ఎక్కువ కూడా మాకు కష్టంలోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా మాకు కన్ఫర్మ్ లేదు. తర్వాత క్రైమ్ వెహికల్ డెడ్ బాడీస్ అన్ని కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. క్షణిక సుఖం కోసం మనుషులు దిగజారి ప్రవర్తిస్తున్నారు. మానవత్వం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. జీవితాంతం తోడుగా ఉండాల్సిన వాళ్ళను సైలెంట్గా ఫినిష్ చేస్తున్నారు. అక్రమ సంబంధాలు సంసారంలో నిప్పులు పోస్తున్నాయి. జీవితాలను బుగ్గిపాలు చేస్తాయి. కట్టుకున్నవాడిని ఖతం చేసి ఏం సాధిస్తారు? చంపి ఏం సాధిస్తారు? నిజం బయటకు రాక మానదు.
జైలు పాలు కాక తప్పదు. జైలులో చిప్పకూడు తినడానిక ఇంత దారుణానికి పాల్పడేది? అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య. ఇలాంటి వాళ్ళ వల్లే మనుషుల మధ్య నమ్మకాలు లేకుండా పోతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నల్లకుంట వీధిలో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య. నల్లకుంట వీధిలో మెహబూబీ అనే మహిళ 6 నెలల నుండి ప్రియుడు రఫీతో అక్రమ సంబంధం కొనసాగుతుండగా తాజాగా భర్త అబ్దుల్లాకు తెలియడంతో మెహబూబీ రఫీలు ఇద్దరు భర్త అబ్దుల్లా గొంతు నులిమి చంపేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని సిఐ తెలిపారు. ఓకే సార్. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మహమ్మద్ హాజీ అని మృతుని యొక్క అన్న ఇతనికి మృతుని భార్య మహమ్మద్ బి అనే వ్యక్తి నిన్న అనగా తేదీ 22/12/2022 రోజు సాయంకాలం సుమారు 7 గంటల 30 నిమిషాల సమయంలో హాజీకి ఫోన్ చేసి మీ తమ్మునికి ఫిట్స్ వచ్చి ఇంట్లో పడి అతని తలకు మరియు చెవులో నుంచి రక్తం వచ్చి చనిపోయాడని చెప్పేసి ఫోన్ చేసి చెప్తుంది. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు అతను చికెన్ షాప్లో పనిచేస్తుంటాడు హైదరాబాద్లో. అతను వాళ్ళ ఫ్యామిలీ అందరినీ జత చేసుకొని ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో గద్వాలకు రావడం జరిగింది. గద్వాలకు వచ్చి తమ్ముని మృతుడు మహమ్మద్ అబ్దుల్లాను పరిచయం వాళ్ళందరూ కూడా చూడగా బాడీలో గొంతుకు మా స్ట్రాంగ్లేషన్ మార్క్స్ కనిపిస్తాయి. కమిలిపోయిన గాయాలు ప్లస్ మరి గొంతుకు మొత్తం గోర్ల యొక్క గుర్తులు కనిపిస్తాయి. చూపిస్తే వాళ్ళకి డౌట్ వచ్చేసి మృతుని భార్యను మహమ్మద్ బీని గట్టిగా నిలదీస్తారు. అందరూ కూడా గట్టిగా అడుగుకొని భయపడుకొని నేను మరియు నాకు ఈ మధ్య పరిచయమైన వ్యక్తి రఫీ ఇద్దరం కలిసి మా అక్రమ సంబంధానికి ఇతను అడ్డు వస్తున్నట్టు దీన్ని తొలగించుకోవాల ఉద్దేశంతో నిన్న సుమారు 4 గంటల సమయంలో ఇద్దరం కలిసి అతనికి దస్తర్ఖాన్ అంటే అది తిన్నతప్పుడు కింద వేసుకొని వాళ్ళు తీసుకునే ఒక సేఫ్ గుడ్డ ఉంటుంది. దాంతో గొంతుకు ఇద్దరు బిగించి ఇద్దరు కూడా గట్టిగా లాగుతారు. అలాగే తర్వాత ఇంకా చనిపోకుంటే ఏదో కూడా గొంతుకు తీసుకు చంపేస్తామని చెప్పేసి కామ్రేడ్ వాళ్ళు తెలియజేస్తారు. సేమ్ అదేవిధంగా అతను వచ్చేసి మాకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మా తమ్ముని అతని భార్య మరియు రఫీ అనే వ్యక్తి చంపేరు అని చెప్పేసి మాకు ఒక దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది. దానిపైన మేము సెక్షన్ 302 మరియు 734 కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. కేసు దర్యాప్తులో ఉంది. ప్రజెంట్ ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. త్వరలో వాళ్ళని పట్టుకుంటారు. నిందితులను కూడా పట్టుకుంటారు. సార్ ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే మీరు కేసు ఫైల్ చేస్తున్నారా సార్? అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, తర్వాత మేము కూడా మా ఇన్వెస్టిగేషన్లో చూస్తాం. కత్తి పట్టినవాడు ఆ కత్తికి బలి కాక తప్పదు. సమయం బహుశా పట్టవచ్చు, చావు వెతుక్కుంటూ వస్తుంది. వాళ్ళ చేతిలో దెబ్బతిన్న బాధితులు అదును కోసం ఎదురు చూస్తుంటారు. అది వచ్చినప్పుడు వేసేసి వెళ్తారు. ఎప్పుడు సమయం మనదే అనుకోవద్దు. ఒక్కోసారి కాలం మన మీద పగబట్టవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు.
స్థానిక బీసీ కాలనీలో రౌడీ షీటర్ రౌతుల యేసును కళ్లల్లో కారం కొట్టిన దుండగులు కత్తులతో దాడి చేసి కిరాతకంగా హత్యకు పాల్పడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. మనం ఎక్కడైనా ఉద్యోగం చేస్తే వీక్ ఆఫ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాం. ఆ రోజు కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తాం. రెస్ట్ తీసుకోవచ్చు, చుట్టాల దగ్గరికి వెళ్ళొచ్చు, వారం మొత్తం పెండింగ్లో పెట్టుకున్న పనులు అన్నీ ఒకేసారి కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఒకటే రోజు 10-15 పనులు పెట్టుకొని కానీ వీక్ ఆఫ్ తీసుకోరు. లేటెస్ట్గా దొంగలు దీన్నే ఫాలో అవుతున్నారు. ఒకసారి దొంగతనానికి వెళ్తే ఓ 10 లేదా 15 ఇళ్లను ఊడ్చేస్తారు ఒకేసారి. మళ్ళీ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటున్నారా మీ దొంగలు? జగ్గయ్యపేట నియోజకవర్గం బెనగంచిప్రోలు గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. గ్రామంలోని మెయిన్ సెంటర్ లో ఉన్న 4 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు. మొత్తం ఉంచాలండి. మీరు ఏ ప్లేస్లో ఏడుంటే ఆ వస్తువు ఆడే ఉంచండి. మీరు ఏం పడుకోవద్దు అక్కడ. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.